సృష్టికి ప్రతి సృష్టి సాధ్యమేనా? మనిషి సృష్టించిన ఏఐ ఏజెంట్లు మనుషుల కంటే భిన్నంగా పనిచేస్తాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రస్తుతం జరుగుతున్నదంతా ప్రచారమేనా? అసలు సినిమా వేరే ఉందా? భూమి గుండ్రంగా ఉన్నట్టు కొంతకాలానికి బ్యాక్ టు బేసిక్స్ అనాల్సిందేనా? ప్రపంచమంతా ఏఐ వెంట పరుగులు తీస్తుంటే ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ కూడా అదే బాటలో పయనించింది. కానీ ఇప్పుడు మ్యాన్ పవర్నే నమ్ముకుంది. బ్లూంబెర్గ్ కథనం ప్రకారం ఫోర్డ్ కంపెనీకి చెందిన మెరికల్ లాంటి సీనియర్ ఇంజనీర్లు కొంతకాలంగా కంపెనీని విడిచి వెళ్లారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోకుండా గత అక్టోబర్లో 900 ఏఐ ఆధారిత కెమెరాలను క్వాలిటీ అష్యూరెన్స్ విభాగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక వ్యవస్థలో ఏఐ విస్తరిస్తోందని నాడు గొప్పగా చెప్పుకున్నారు. వైట్ కాలర్ ఉద్యోగులను ఏఐ వెనక్కి నెట్టేస్తోందని నమ్మారు. కానీ వాళ్ళ అంచనాలు తప్పాయి. దీంతో పాత ఇంజనీర్లకు మళ్లీ నియమించుకోవటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఫోర్డ్ 350 మంది ఇంజనీర్లను నియమించుకున్నట్టు సంస్థ చెబుతోంది. తాము ఏర్పాటు చేసిన కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చే పనిని వారికి అప్పగించింది. అలాగని ఏఐని ఫోర్డ్ తక్కువ చేసి చెప్పడం లేదు. కృత్రిమ మేధ నిజంగా ఒక అద్భుతమైన సాధనం. దాని పనితీరు దానికి మనం ఇచ్చే శిక్షణను బట్టే ఆధారపడి ఉంటుందని వెనవేసుకొస్తోంది. అదే సమయంలో కొన్నేళ్లుగా తాము ఉద్యోగులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. వారి స్థానంలో నియమించిన ఏఐ ఆధారిత వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఒప్పుకున్నారు. కేవలం ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టి డిజైన్ అవసరాలను ఇన్పుట్గా ఇస్తే హై క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని ఫోర్డ్ భావించింది. కానీ అది తప్పుగా నిరూపితమైంది. ఏఐని మరింత మెరుగుపరచడానికి నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చి పాత ఉద్యోగులను, కొంతమంది యువ ఇంజనీర్లను కూడా నియమించుకున్నట్లు ఫోర్డ్ చెబుతోంది. ఇక టెక్ ప్రపంచానికి ఏదో పాఠంగా కనిపిస్తుంది. ఏఐ వెంట పరిగెత్తకుండా మ్యాన్ పవర్ను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తుంది.